శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 22 నుంచి 28 మధ్యలో జరిగే వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం రాశి అందే బుధగ్రహ సంచారం. దీని ప్రభావం వల్ల జాతకుడు చాలా వరకు గతంలో చేసినటువంటి పొరపాట్లు సరిదిద్దుకునే ప్రయత్నం జరుగుతుంది. మరి తన యొక్క ఆదాయ వ్యయాలు లెక్కలు అన్నీ సరిచూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏదో ఒక పొరపాటు వల్ల మీరేదో కొంత ధనాన్ని ఎవరికో చెల్లించవలసి ఉండడం రావచ్చు. దానివల్ల మీరు అన్ని పాత రికార్డులన్నీ చెక్ చేసుకోవడం, ఇవి ఎప్పుడెప్పుడు ఎంత ధనం జమ చేసాం ఇవన్నీ చెక్ చేసుకోవడం వల్ల మరి ఏదన్నా పొరపాటున మీరు గతంలో ఒక వాయిదా కానీ ఇన్స్టాల్మెంట్ కానీ మర్చిపోయి ఉంటే దానివల్ల ప్రస్తుతం ఎక్కువ పెనాల్టీతో చెల్లించవలసి రావడం జరుగుతుంది. అంటే ఆ పేపర్స్ మనం తీసుకోవడంలో కొంత ఇబ్బందులు లాంటివి ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మీరు ఎవరికన్నా షూరిటీ పెట్టి ఉంటే వాడు కట్టకపోవడం వల్ల కూడా కొన్ని చికాకులు ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ కోర్టు సమస్యలు రావడం కానీ వారు పే చేయకుండా ఉండడానికి మీరు పే చేసి ఈ నష్టాన్ని మీరు భరించవలసి ఉంటుంది. ఏదైనా మిత్రుల వల్ల దగ్గర బంధువుల వల్ల సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల నష్టపోయే అవకాశం ఉంది. మరి ఖాళీ చెక్కులు ఇవ్వడం వల్ల కానీ బ్లాంక్ ప్రోనోట్ సంతకం పెట్టడం వల్ల కానీ ఇటువంటి సమస్యలు ఎదుర్కోవచ్చు. కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అంటే ఫ్యూచర్లో ఇవి దిద్దుకోలేని విధంగా పెద్ద పెద్ద సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి చాలా వరకు ఫ్యూచర్లో జాగ్రత్త పడితే మంచిది. ఇక ధనస్థానంలో రవిగ్రహ సంచారం చాలా వరకు జాతకుడికి ప్రభుత్వ సహకారం మీకు కానీ వ్యక్తిగతంగా మీ కుటుంబంలో ఒకరికి కానీ లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే కుటుంబంలో ఒకరికి అనారోగ్య కారణంగా మీరు అధికమైనటువంటి శ్రమని ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే దాని కొరకు ఎక్కువ ధనాన్ని కూడా ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఏదైనా కంగారు పడని పని లేదు, కానీ కుటుంబ సభ్యులు మాత్రం కొంత అసహనానికి ఆందోళనకి గురయ్యే విధంగా ఉంటుంది. బట్ ఏదైనా రవి ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండిపోయినటువంటి అనారోగ్యాలు ఎప్పుడు ఇవ్వడం, టెంపరీగా 2-3 రోజుల్లో ఉండి తగ్గిపోయే విధంగా ఉంటాయి తప్ప పెద్దగా ఇబ్బంది పెట్టేవి కూడా ఉండవు. పెద్దగా ఏమీ కంగారు పడక్కర్లేదు. అయితే మీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం రావడం కానీ ప్రభుత్వ పథకం కూడా రావచ్చు. అలాగే ఈ అనారోగ్య కారణం వల్ల ఇన్సూరెన్స్ లాంటిది ఏమైనా రావడం వల్ల ఆ మనీ కవర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ ధనం ఖర్చు అయినా దానికోసం పెద్దగా ఆందోళన పడే అవసరం లేదు. ఇక శుక్రుడు 3వ స్థాన సంచారం వల్ల అనూహ్యంగా మీ యొక్క చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. అంటే బాగా హోదా కలిగినటువంటి అధికార హోదా కలిగినటువంటి మిత్రుల్ని కలుసుకోవడం వల్ల వారి యొక్క సలహా సహకారాలతో మీ యొక్క ఫ్యూచర్ ప్లానింగ్స్ వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. వారు ఏదైనా మీకు వృత్తి వ్యవహారాల అభివృద్ధికి మంచి మార్గాన్ని చూపడం కానీ తగు విధమైనటువంటి ఆర్థిక సలహాలు సంప్రదింపులు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీల యొక్క సహకారం లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి వారి యొక్క సహకారంతో మీ వృత్తిపరమైన అభివృద్ధికి ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉన్నది. ఇక శని భగవానుడు అర్ధాష్టమ శని నుంచి నెమ్మదిగా మరి అతి తొందరలో అంటే మనకి మార్చి 29 నాటికి అర్ధాష్టమ శని పూర్తిగా అయిపోతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు పడినటువంటి కష్టాలు కానీ అవమానాలు కానీ వాటి నుంచి బయటపడే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఏదైనా మీ మదర్తో విరోధాలు వచ్చి ఉన్నా, ఆమెకి ఏమైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, మీ యొక్క స్థిరాస్తి ఇతరుల ఆధీనంలో ఉన్నా, స్థిరాస్తిపై రుణాలు ఉన్నా, అలాగే మీ యొక్క ఆస్తి ఇతర కబ్జాల్లో ఉన్నా, ఇవన్నీ కూడా ఈ సమయంలో మీకు నెమ్మదిగా మీ స్వాధీనంలోకి రావడం జరుగుతుంది. దూరమైనటువంటి మీ తల్లిగారు యొక్క బంధువులు కానీ మదర్ కానీ తిరిగి మళ్ళా కుటుంబంలో కలిసి సుఖ సంతోషాలతో ఉండే అవకాశం చాలా వరకు ఈ గ్రహస్థితి మీకు కల్పిస్తూ ఉంది. బట్ ఏదైనా గురువు యొక్క ఆశీర్వాదం 7వ స్థానంలో సంపూర్ణంగా మీ మీద ఉండడం వల్ల ఎటువంటి పొరపాట్లు జరిగినా అవి ఏదో విధంగా సరిదిద్దుకొని వాటి నుంచి బయటపడే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది. అలాగే లాభంలో కేతు, ఈ రెండు కూడా మీకు సొంత ప్రయత్నం కన్నా పూర్తిగా దైవం మీద భారం వేయడం వల్ల
దైవ బలంతో మీ యొక్క కార్యక్రమాలు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. చాలా వరకు ఇది విద్యార్థులకి రాశిలో బుధుడు ఉండడం, సప్తమంలో గురువు వేయడం, కొత్త విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. అది విద్యార్థులే కాకుండా బాగా వృత్తిలో ఉన్నవాళ్ళు, వ్యాపారంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఒక గొప్ప మేధావి సలహా తీసుకొని మీ యొక్క నడవడికని సరిదిద్దుకొని కొత్తగా మీ యొక్క వ్యాపార అభివృద్ధి కానీ ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్ కానీ ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా భవిష్యత్తులో జాతకుడి యొక్క అభివృద్ధికి మిగతా గ్రహాలన్నీ సహకరిస్తున్నాయి కాబట్టి గతాన్ని విడిచిపెట్టి జాతకుడు కొత్తగా తన అభివృద్ధి కొరకు ప్రయత్నం ఈరోజు ప్రారంభిస్తే అతి తొందరలో తను ఏ రంగంలో ప్రవేశిద్దాం అనుకున్నాడో అందులో పూర్తిగా టెక్నాలజీ పరంగా సాధించి పూర్తిగా విజయం సాధించే అవకాశం ఉంది. అలాగే జాతకుడు ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు ఆ ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల అతి తొందరలో మీకు ఆ ఫలితం పొందే అవకాశం ఉంటుంది. జాతకరీత్యా ఎవరైతే జ్యోతిష్యాన్ని నమ్ముతూ ఉంటారో దాన్ని ఫాలో అవుతుంటారో వారు కంపల్సరిగా కొన్ని నియమాలు పాటించాలి. కొన్ని పూజలు పరిహారాలు తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. మరి సాధారణంగా ప్రతి సంవత్సరం 1-2 సార్లు మాత్రమే వచ్చే శని త్రయోదశి మరి ఈ వారంలో మనకి వారం చివరిలో డిసెంబర్ 28వ తారీఖున శని త్రయోదశి అనే పర్వదినం రాబోతుంది. మరి ఆ రోజు అంటే కేవలం శని భగవానుని ఏలినాటి శని అష్టమ శని ఉన్నవారే కాకుండా మిగతా వారు కూడా ఎలా ఉంటుందంటే చాలా వరకు ఎవరో ఒకరికి శని మహాదశ, శని అంతర్దశ, విదశ, లేదంటే ఇంకొక విధంగా మరి శని గోచారీత్యా అనుకూలంగా లేకపోవడం, ఇవన్నీ ఏదో రంగా జరుగుతుంటాయి. అలాగే శాశ్వతంగా ఎక్కువ రోజులు పడే ఇబ్బందులకు కూడా శని కారణం అవుతూ ఉంటాడు. అంటే ఒక వ్యాధి మీకు వచ్చి చాలా కాలంగా పట్టి పీడిస్తున్నా, లేదంటే ఒక రుణం ఒకరి దగ్గర మీరు అప్పు తీసుకుంటే అది ఎంత కష్టపడినా దాన్ని తీర్చలేకపోతుంటారు. అంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రుణాల నుంచి బయటపడాలన్నా, అలాగే ఒక వ్యసనం చాలా వరకు మనిషిని పట్టి పీడిస్తూ ఉంటారు. అది పాన్ అవ్వచ్చు, లేదంటే మందు తాగొచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కార్డ్స్ అనొచ్చు అనుకోండి. అంటే ఏదైనా మనల్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడదో అటువంటివన్నీ కూడా శని ప్రభావం చేత వచ్చినవే. సో అందువలన ఏంటంటే చాలా వరకు మనుషుల్లో ఉన్నటువంటి ఒక బద్ధకం, అశ్రద్ధ, పోస్ట్ పోన్ మెంటాలిటీ, పని చెప్తే ఇసుక్కోవడం, ఇవన్నీ కూడా శని యొక్క ప్రభావం చేత ఉన్నవే. మరి ముఖ్యంగా విద్యార్థులు కూడా చదివింది మర్చిపోతున్నారు అన్న కూడా దానికి ఈ శని భగవానుడే కారణం అవుతుంటాడు. కాబట్టి అంటే మనం వాళ్ళు వీళ్ళు అనుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ శని త్రయోదశి నాడు విధి విధానంగా శని భగవాన్ని పూజించుకోవడం వల్ల మీ యొక్క సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అంటే శని భగవాన్ని పూజించామంటే మామూలుగా నవగ్రహాలు ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ అమ్ముతున్నటువంటి ఏదో ఆయిలో నువ్వులో కొని ఆ శని భగవాన్ మీద శుభ్రంగా పోసేసి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా చేయడం వల్ల శనిగ్రహం యొక్క ఆగ్రహానికి పాత్రులయ్యే అవకాశం ఉంది. ఏదైనా ఒక అభిషేకం చేద్దాం అనుకున్నప్పుడు ముందుగా ఆ విగ్రహాన్ని శుభ్రంగా మంచినీటితో స్నానం చేయించి దాని తర్వాత తైలంతో అభిషేకం చేసి దాని తర్వాత మళ్ళా మీరు శుభ్రమైన వాటర్తో పరిశుభ్రంగా కడిగి మంచి వస్త్రాన్ని ఆ విగ్రహానికి ధరింపజేసి నైవేద్యం అది పెట్టి పూజించినప్పుడు మాత్రమే అది అభిషేకంగా మీకు వర్తిస్తుంది. తప్ప ఎవరో ఒకరు పూజ చేస్తుంటారు, ఇంకోటి వచ్చి దాని మీద నువ్వులు వేసేస్తుంటాడు, ఇంకోటి వచ్చి ఆయిల్ పోసేస్తుంటాడు. అంటే ఆ శని భగవానుడు ఆ సమయంలో ఏదో పనిలో బిజీగా ఉంటాడు. గమ్మునే అతని మీద ఇటువంటివి పోయడం వల్ల అతనికి ఆగ్రహం కలిగే అవకాశం ఉంది. కాబట్టి నెమ్మదిగా ఎక్కువ మంది ఉన్నాం, ఒకరి తర్వాత ఒకరు కంపల్సరిగా ఈ విధానం చేయడం, మళ్ళా కొత్తగా మళ్ళీ వాటర్తో కడిగి మళ్ళీ ప్రారంభించుకోవాలి తప్ప ఒకేసారి అలా చేయడం వల్ల ఫలితం వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా కొద్దిగా ఆలస్యమైనా నెమ్మదిగా, అంటే ఎంత నెమ్మదిగా శని భగవాన్ని పూజిస్తే అంత సంతోషించడం జరుగుతుంది. మీరు ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత ఆగ్రహానికి గురవడం జరుగుతుంది. చెయ్యకపోయినా పర్లేదు, కానీ ఇలాగ అవమానకరంగా చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి. సరే, ఎప్పుడైతే మనం
శని భగవానుడి యొక్క అభిషేకం పూర్తయిందో కంపల్సరిగా మీరు అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుణ్ణి అంటే ప్రధాన దేవుణ్ణి కూడా అర్చించి అతనికి కూడా విధి విధానంగా అభిషేకాలు నిర్వహించిన తర్వాత మీరు నెమ్మదిగా మీ యొక్క గృహానికి ఇచ్చేసి ఆ రోజంతా కూడా చాలా పవిత్రంగా ఉండవలసి ఉంటుంది. భూశయనం చేయడం, ఎటువంటి ఆయిల్తో చేసిన పదార్థాలు తినకుండా మామూలుగా సాత్వికమైన ఆహారం, అవసరమైతే పళ్ళు ఫలాలు అటువంటి తీసుకొని భూమి మీద పడుకొని ఆ రోజు ఎటువంటి అదే రాత్రిపూట కూడా కిందే పడుకొని అన్ని సుఖాలకి దూరంగా ఉండి మళ్ళా ఆ మర్నాడు ఉదయం లెగిసి శుభ్రంగా స్నానం చేసి సూర్య భగవానుని ఆదివారం సాధారణంగా అవుతుంది కాబట్టి ఆ రోజు సూర్య భగవాన్ని కూడా చక్కగా సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం కూడా మీరు 100% ఈ నియమంగా ఉంటూ ఎటువంటి మాంసం మద్యం ఇలాంటి దూరంగా ఉంటూ చేయడం వల్ల మీరు చేసి చూడండి. మీ జీవితంలో అద్భుతం అన్నది 100% అతి తొందరగా ఫలితాన్ని ఇచ్చేవాడు శని భగవానుడే. అయితే మీరు చేసుకునే దాన్ని బట్టి తన ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది. అందరూ ఆలస్యం అంటుంటారు. మరి ఆలస్యం ఎందుకు కారణం అవుతుందంటే మనం సరిగ్గా పాటించకపోవడం వల్ల. అంటే ఒక విద్యార్థి 10th క్లాస్ 10 సార్లు ఫెయిల్ అవ్వచ్చు, కట్టొచ్చు, పాస్ అవుతుంటాడు. అది ఆలస్యానికి కారణం అవుతుంటుంది. ఒకడు ఒకేసారి ఎట్ ఏ టైం పాస్ అయిపోతుంటాడు. రెండుకి శని భగవానుడే కారణం అవుతుంటాడు. కాబట్టి అందువలన శని భగవాన్ని నిందించకుండా మీరు ఫేవర్గా మీరు అభిమానిస్తే శని కూడా మీకు తొందరగా అభిమానించి మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకా ఇటువంటి ఫలితం చేసుకుంటూ ఒక సప్తముఖి రుద్రాక్ష ధరించడం కానీ, అలాగే బ్లూ సఫేర్ అనే ఉంగరాన్ని వెండిలో చేయించి రైట్ హ్యాండ్ మధ్య వేలు పెట్టుకోవడం వల్ల కానీ ఇవన్నీ కూడా జాతకుడికి శని యొక్క ఆశీస్సులు లభించే అవకాశం ఉంది. స్వస్తి.